ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 12. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 32 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలు. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. వ్యాఖ్యానాంశం: ఎండిపోయిన అంజూరపు చెట్టు. వ్యాఖ్యానాంశం: ఎండిపోయిన అంజూరపు చెట్టు. వ్యాఖ్యానం: ప్రభువు యెరూషలేమునకు వెళ్ళే త్రోవలో ఒక సూచక క్రియ చేశాడు. అయితే అది ప్రేమ కనికరములతో కూడినది కాదు గాని ఇశ్రాయేలు వారి మీదకి రానయ్యున్న తీర్పును గూర్చి హెచ్చరికతో కూడిన సూచక్రియ. ఆ అంజూరపు చెట్టును ఒకసారి గమనించండి. దాని నిండా ఆకులు తప్ప మరేమీ లేవు. బాహ్య సంబంధమైన భక్తే గాని ఫలము ఒక్కటి కూడా లేదు. ఇది ఇశ్రాయేలు యొక్క స్థితి. నేడు నామకార్థ క్రైస్తవుల స్థితి కూడా ఇంతే. ఈ సూచక్రియ ద్వారా ప్రభువు సమస్తమును జయించే విశ్వాస సహితమైన ప్రార్థనా శక్తిని తన శిష్యులకు మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన మరలా దేవాలయంలో ప్రవేశించగా అక్కడ చేరిన ప్రజల పెద్దలు ఆయన అధికారమును గూర్చి ప్రశ్నించారు. మొదటిగా వారు బాప్తిసమిచ్చు యోహాను యొక్క పనిని గుర్తించలేకపోతే వారు తన అధికారమును కూడా గుర్తించలేరని తన ప్రశ్న ద్వారా ప్రభువు వారి శక్తిహీనతను వారు గ్రహించినట్లు చేశాడు. ఇక్కడ చెప్పబడిన ఉపమానములోని 2వ కుమారుని వలనే ప్రజల అధికారులు కూడా దేవుని చిత్తమును నెరవేర్చుచున్న వారిగా బయటకు చెప్పుకొనుచున్నారు. కానీ నిజానికి ఆ చిత్తము వారికి కేవలము ఒక మృతమైన అక్షరమే అని తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అయితే దీనికి భిన్నంగా పూర్వము తిరుగుబాటుదారులు, పాపులైన వారు యోహాను మాటలు విని పశ్చాత్తాపపడి ఆ తర్వాత దేవుని చిత్తమును జరిగించారు. ఎంత వ్యత్యాసము! క్రైస్తవ తల్లిదండ్రుల పిల్లలమైన మనము ప్రస్తుతము ఎవరినైతే అవమానించి తక్కువ వారిగా చూస్తున్నామో వారు మనలను దాటి పరలోకమునకు వెళుచున్నారు అని మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఎంత గొప్ప బాధ్యత మనం కలిగి ఉన్నామో ఒక్కసారి ఆలోచించాలి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.